ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా సీనియర్స్ ఫ్రెషర్ డే టీ-షర్ట్స్ తీసుకొని వచ్చిండే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు అన్న ఒక క్యూరియాసిటీ ఉండే. ఆ అమౌంట్ తీసుకొని వచ్చి ఇక్కడ మన ప్రకాష్ నగర్ లో బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో నాది ఒక చిన్న స్టోర్ తీసుకొని అక్కడికి వెళ్ళి నా జర్నీ స్టార్ట్ అయింది. మీరు ఎలాంటి బ్యాగ్ అయినా నాకు ఇవ్వచ్చు, మ్యానుఫ్యాక్చర్. జనాలు ఎలా అంటే డబ్బులునే వచ్చేస్తారు బిజినెస్ లో, ఆ డెడికేషన్ ఉండదు. ఐ యూస్ టు ప్యాక్ 700-800 టీ-షర్ట్స్ అండ్ ఇనిషియల్ డేస్ లో మీకు ఆర్డర్స్ పెద్దగా రావు. 1-2 లక్షలు ఉంటే చాలు. కనిపిస్తాయి. ఫస్ట్ 2 years లిటరలీ కన్నుల్లో నీళ్ళు ఉంటుండే. పెద్ద కంపెనీ మాకు జాకెట్స్ ఆర్డర్ ఇచ్చిండే, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు దాని కింద రాశారు వాళ్ళు 3.5 inch లోగో కావాలి అని. నెక్స్ట్ డే మళ్ళీ చేంజ్ చేశారు వాళ్ళు 3 inch దే కావాలి. అది మన వాళ్ళు చూడాలి. డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు దేవర్ లైక్ ఇది 0.5 inch పెద్దది ఉంది, ఇట్ వాస్ ఆల్మోస్ట్ 600 రిజెక్ట్ చేశారు. గుడ్ క్వాలిటీ, ఆన్ టైమ్ డెలివరీ. పర్చేజ్ ఆర్డర్ లేకుండా ఎప్పుడూ బిజినెస్ చేయొద్దు. యువర్ నెట్వర్క్ ఈస్ యువర్ నెట్వర్క్. గో ఫ్రెష్ గో రా. PCOD కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయి అంటే ఎగ్స్ తినే వల్ల, మన చికెన్ తిన్న వల్ల, మిల్క్ వల్ల. 13 year అమ్మాయి చూడండి, 13 year అబ్బాయిని చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నారు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. ఇప్పుడు మేము కొంచెం గడిచాం కాబట్టి లోన్స్ అది చేసి చాలా బాగుంది. All ghees are not organic ghee. If not an entrepreneur, what career would you choose? Police. And all the entrepreneurs, what would you like to say? Work hard. Don't be lazy. Get up early morning. Coffee with Rajiv, sponsored by Summer Bistro. Anchor dress courtesy by Pushpa Designers. Hi, hello, namaste. Welcome to Coffee with Rajiv Possibility on Rajiv Possibility Podcast YouTube channel. ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సో ఇంతకుముందు మనం బిజినెస్ ఐడియాస్ ఇచ్చే సందర్భంలో కార్పొరేట్ గిఫ్టింగ్ సంబంధించి బిజినెస్ చేస్తే చాలా చాలా బాగుంటుందని చెప్పాను, గుర్తుందా? సో దానికి సంబంధించినటువంటి ఒక ఓనర్ నాతో ఉన్నారనమాట. ట్యాగ్ ఏ గిఫ్ట్ అంటే ట్యాగ్ అనే కంపెనీ అనమాట. టేక్ ఏ గిఫ్ట్ అని చెప్పి ఒక కంపెనీ, ఒక ఫౌండర్ మనతో ఉన్నారు, సాకేత్ రెడ్డి గారు. సో వారి మాటల్లో అసలు కార్పొరేట్ గిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుంటుంది, ది సేమ్ టైం ఫుల్ ఇన్సైట్స్, అలాగే వారి యొక్క ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, మరింత సమాచారం సో వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సాకేత్ గారు, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, you're most welcome. యా, సో మీ యొక్క బిజినెస్ ఇన్సైట్స్ అన్ని కూడా మా ఆడియన్స్ కూడా చెప్పాలి, చెప్తారు కదా? 100%. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఉంటారు, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. వారికి ఒక ఐడియా ఇస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క బిజినెస్ గురించి కూడా ఇన్సైట్స్. సో అసలు ట్యాగ్ ఏ గిఫ్ట్ అనే భలే ఉంది యాక్చువల్లీ కదా. ట్యాగ్ టేక్ ఏ గిఫ్ట్ ఎట్లా స్టార్ట్ అయింది మీ యొక్క బిజినెస్? లైక్ 2012 ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా సీనియర్స్ మన ఫ్రెషర్ డేకి టీ-షర్ట్స్ తీసుకొని వచ్చిండే. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు అన్న ఒక క్యూరియాసిటీ ఉండే. 11th and 12th దెర్ వాజ్ వన్ ఫ్రెండ్, ఆయనకి తిరుపూర్లో ఫ్యాక్టరీ ఉండే, టీ-షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఎస్, స్పెషల్లీ ఫర్ టీ-షర్ట్స్, హుడీస్. సో తిరుపూర్ ఇస్ వెరీ ఫేమస్. అక్కడ నాకు ఆయన ఫ్రెండ్ ఉండే. సో నేను బెంగళూరు రేవాలో. ఎస్, మళ్ళా మేము అక్కడ వెళ్ళి ఒక టీ-షర్ట్ శాంపుల్ చేసుకొని తీసుకొని వచ్చి మన కాలేజ్లో చూపించాము నెక్స్ట్ సెకండ్ ఇయర్లో. సో అది అబ్జర్వ్ చేసి సెకండ్ ఇయర్. ఎస్, సో సెకండ్ ఇయర్లో నేను చూపించి మన చైర్మన్కి, మా డీన్కి అందరికీ చూపించి అప్రూవల్ తీసుకొని, సో మళ్ళీ అప్పుడు అది సేల్ చేసాము, టీ-షర్ట్ బల్క్లో చేసాము. సో దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బిజినెస్. సో అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత BIT, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దయానంద్ సాగర్, అక్కడంతా మా ఫ్రెండ్స్ ఉండే. సో మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అక్కడ హెల్ప్ చేశారు. యా, దయానంద్ సాగర్ కాలేజ్, BIT, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ 3 కాలేజ్లో, రేవా, ఈ 2 కాలేజెస్లో నేను అప్పుడు సప్లై ఇచ్చాను. సో దానివల్ల కొంచెం వచ్చిన డబ్బులతో అంటే ఫ్రెండ్స్ ఉండే కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ చేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక టీం ఉంది, ఆ టీం లీడ్ చేస్తుండే మా ఫ్రెండ్. సో ఆయన డైరెక్ట్గా కనెక్టెడ్ ఉంటాడు కదా మన మేనేజ్మెంట్కి.
సో ఆయన వెళ్ళి సార్ ఇలా మా ఫ్రెండ్ ఇలా కాలేజ్లో చేశాడు అని చెప్పాడు. సో హీ టోల్డ్ ఓకే పిలవండి అంటే వాళ్ళు కూడా దేవర్ లైక్ టీచర్స్ వేర్ లైక్ పుషింగ్ అస్కి సరే ఆయన కొత్తగా చేస్తున్నాడు వీ షుడ్ హెల్ప్ అన్న కాన్సెప్ట్లో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో నేను కొత్తగా స్టార్ట్ అయ్యిండే నా బిజినెస్, స్టిల్ దే హెల్ప్ మీ, ట్రస్టెడ్ ఆన్ మీ అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్. సో అలా అయ్యి మళ్ళీ కొంచెం ఐ హ్యావ్ సేవ్డ్ లిటిల్ మనీ ఫ్రమ్ దట్ బిజినెస్ కాలేజ్లోనే. ఎస్, దట్ వాజ్ ఇన్ ల్యాక్ నాట్ లైక్ ఇన్ థౌజండ్స్. ఎస్ ఎస్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అదే అంటున్నారు. అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను యాక్చువల్లీ ఫ్రమ్ బీదర్, కర్ణాటక. సో మా ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను మా నాన్న కన్విన్స్ చేసి హైదరాబాద్కి వచ్చా. నేను ఏ అమౌంట్ గడిచాను కదా ఆ అమౌంట్ తీసుకొని వచ్చి ఇక్కడ మన ప్రకాష్ నగర్లో బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో నాది ఒక చిన్న స్టోర్ తీసుకొని అక్కడికి వెళ్ళి నా జర్నీ స్టార్ట్ అయింది 2017. అక్కడికి వెళ్ళి నేను వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు హైదరాబాద్లో. ఐ వాజ్ సో న్యూ, నాకు ఎవరు లేకుండే ఇక్కడ. ఫ్రమ్ బీదర్ టు హైదరాబాద్ బికాస్ బీదర్ ఇస్ జస్ట్ 120 kilometers. సో నా పేరెంట్స్కి ఎస్ బెంగళూరులో చేద్దామని ఉండే కానీ అది 700 kilometers ఫ్రమ్ బీదర్. సో ఐఎమ్ ద ఓన్లీ సన్ టు మై పేరెంట్స్. నాకు మా అమ్మ నాన్న చాలా క్లోజ్ బాండింగ్ ఉంది కాబట్టి నాకు ఎవ్రీ వీక్ నేను వెళ్తా లేదా వాళ్ళు నా దగ్గర వస్తారు. ఆ జర్నీ చాలా ఎక్కువ అవుతుందని అలా స్టార్ట్ చేశాను. ఎస్ నాట్ ఈవెన్ 1 lakh, కొంచెం స్పెండ్ అయిపోయిండే. మా బిల్డింగ్ ఓనర్ వాజ్ వెరీ గుడ్ పర్సన్. ఆయన కూడా లైక్ రెంట్ 3-4 months దాకా ఇవ్వలేదన్నా హీ యూస్ టు సపోర్ట్. ఇనీషియల్ డేస్లో ఆర్డర్స్ ఎలా వస్తుండండి, నేను యాక్చువల్లీ అప్రోచ్ అయింది ఇండియా మార్ట్, జస్ట్ డైల్, దానివల్ల బిజినెస్ వచ్చింది నాకు. ఎస్ నేను హైదరాబాద్ రాగానే రిజిస్ట్రేషన్ మన ఆ టైంలో ఇట్ వాజ్ వ్యాట్. ఇప్పుడు జిఎస్టీ ఉంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇప్పుడు లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. మీకు 10+ జనాలు ఉన్నారు, లేబర్ వర్కర్స్ ఉన్నారు అంటే యూ హ్యావ్ టు హ్యావ్ లేబర్ లైసెన్స్. జిఎస్టీ అంతే, ఏం ఎక్కువ ఇది ఉండదు దీనికి. అది తప్ప ఇంకా చాలా ఇప్పుడు ఇంకా వేరే బిజినెస్ చేయాలంటే కేటగిరీ వైజ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మాది గిఫ్టింగ్ అంటే సర్వీస్లో వస్తుంది. అలా దానిలో జిఎస్టీలో చాలా కేటగిరీస్ ఉన్నాయి. కంపల్సరీ జస్ట్ డైల్కి యూ హ్యావ్ టు పే. వాళ్ళకి పే చేస్తే వాళ్ళు లీడ్ జనరేట్ ఇయర్లీ, జస్ట్ డైల్ మంత్లీ వైజ్, ఇండియా మార్ట్ ఇయర్లీ వైజ్. సో నేను స్టార్ట్ చేసింది జస్ట్ డైల్కి వెళ్ళి, ఎందుకంటే ఐ డి నాట్ హ్యావ్ మనీ ఫర్ ఇండియా మార్ట్. ఎందుకంటే అందరూ బిజినెస్ స్టార్ట్ చేసేస్తాము, ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటారు కానీ ఆ ప్రాపర్ స్టెప్ జస్ట్ డైల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ టు గెట్ క్లయింట్స్ ఆర్ లీడ్స్. దట్ టైమ్ ఇట్ వాస్ వెరీ గుడ్. నౌ ఇట్స్ నాట్ సో గుడ్. ఇప్పుడు చాలా వచ్చింది, సోషల్ మీడియా వచ్చేసింది, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ లైక్ బూమింగ్. మీలాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు బిజినెస్ బూమ్ అవ్వడానికి. సో దిస్ పాడ్కాస్ట్ లేదో వీడియోస్ అది ఇది చేసి ఇప్పుడు చాలానే బిజినెస్ బూమ్ అవుతున్నాయి. సో అట్లా టేక్ ఏ గిఫ్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో కార్పొరేట్ గిఫ్టింగ్, సో ఐటీ ఎంప్లాయీస్ అందరికీ పండుగ కదా, సో ఏ ఫెస్టివల్ వచ్చినా సరే కూడా నాట్ ఓన్లీ ఫెస్టివల్స్, ఫర్ ఎవ్రీథింగ్. ఈ చిన్న అవుటింగ్ కానీ, చిన్న అవుటింగ్ వెళ్తున్నారంటే దే గివ్ టీ-షర్ట్స్ ఆర్డర్. మళ్ళీ మన వెల్కమ్ కిట్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ శాంపిల్స్ ఆఫ్ వెల్కమ్ కిట్ ఆల్సో. నేను శాంపిల్స్ కూడా తీసుకొని వచ్చాను. వెల్కమ్ కిట్ జాయినింగ్, న్యూ జాయినింగ్, బ్యాగ్, బాటిల్, డైరీ, పెన్, ఎస్, విజిటింగ్ కార్డ్ హోల్డర్స్ చాలా ఉంటాయి. ఎస్ ఎస్ ఎస్. సో యాక్చువల్లీ ఇప్పుడు కార్పొరేట్ గిఫ్టింగ్ లో సో మల్టిపుల్ ఐ మీన్ డైవర్సిఫికేషన్ చాలా ఉంటాయి కదా. సో కైండ్ ఆఫ్ చాలా రకాలుగా మీరు చేయాల్సి ఉంటుంది. మరి అవన్నీ ఎట్లా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా లేదా వాటితో కొలాబరేట్ అవుతుంటారు? కొన్ని కొలాబరేషన్తో నడుస్తాయి. నాది ఓన్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మీరు ఎలాంటి బ్యాగ్ అయినా నాకు ఇవ్వచ్చు, నేను ఐ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఇట్. మీరు ఓన్లీ ఫోటో ఇచ్చినా నేను
మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలను. సో బ్యాగ్ ఎస్, బ్యాగ్లో ఎలాంటి బ్యాగ్ కావాలి, మీరు ఈవెన్ ఎలా అంటే నాకు ఒక 10 kg పెట్టేది ఉంది, నాకు కస్టమైజ్డ్ కావాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ బ్యాగ్ ఉంది, ఇది జూట్ బ్యాగ్ ఉంది. దిస్ ఇస్ జస్ట్ నార్మల్ బ్యాగ్, కానీ కస్టమర్ వాంటెడ్ లైక్ కస్టమైజ్డ్. లోపల ఒక అంబ్రెలా, ఒక వాటర్ బాటిల్, మళ్ళీ పెన్ పెట్టడానికి, మళ్ళీ ఇవి పెన్ పెట్టడానికి, ఇది డైరీ పెట్టడానికి, ఇలా కస్టమైజ్డ్ కావాల్సిండే. సో వీ డూ దిస్ కస్టమైజేషన్. ఇదే కాకుండా మీకు ఇంకా ఏం కావాలి, ఎలా కావాలి, అలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పనుకున్నాను, మీ బిజినెస్, వాట్ ఈస్ ద ఇనిషియల్ ప్రాసెస్, వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఎవ్రీవన్ హావ్ టు డూ? నేనైతే ఏది రీసెర్చ్ చేయకుండానే వచ్చాను. ఆ జోష్ ఉండే ఆ టీషర్ట్స్ అమ్మిన ఆ డబ్బులు ఉండే కాబట్టి ఐ వాజ్ ఇన్ లైక్ ఏదో చేయాలన్న కసి ఉండే నాకు. ఐ షుడ్ డూ సంథింగ్ ఇన్ లైఫ్ అని. ఐ వాజ్ నాట్ గుడ్ ఎట్ స్టడీస్. సో నాకు బిజినెస్ చేయాలి, బిజినెస్లో మంచిగా గ్రో అవ్వాలి, ఐ హ్యావ్ టు ప్రూవ్. లేదు, మా ఫ్యామిలీలో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది నేనే. అందరూ గవర్నమెంట్, మా నాన్న కానీ మా ఫ్యామిలీలో అందరూ గవర్నమెంట్ సర్వెంట్స్. మా అక్క వాళ్ళంతా దే ఆర్ ఇంటూ ఐటీ. సో నో వన్ ఈజ్ ఇంటూ బిజినెస్. నేను ఫస్ట్ జనరేషన్, అండ్ దట్ టు వేరే ఊరికి వచ్చి స్టార్ట్ చేశాను. ఎస్, చాలా అది చెప్తా, అదే చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ లైక్ చాలా జనాలు ఎలా అంటే డబ్బులునే వచ్చేస్తారు బిజినెస్లో, ఆ డెడికేషన్ ఉండదు. స్టార్టింగ్లో ఇనిషియల్ డేలో ఐ యూస్ టు ప్యాక్ 700-800 టీషర్ట్స్ ఫోల్డ్ చేసి ప్యాక్ చేసి నేను కంపెనీస్కి తీసుకొని వెళ్ళి డెలివరీ చేసిన నేను పర్సనల్గా. ఎందుకంటే అప్పుడు మీ దగ్గర డబ్బులు ఉండదు, మ్యాన్ పవర్ పెట్టడానికి అంత ఇన్వెస్ట్ ఉండదు. ఎస్, అండ్ ఇనిషియల్ డేస్లో మీకు ఆర్డర్స్ పెద్దగా రావు, ఎందుకంటే కొత్త కంపెనీ అని ట్రస్ట్ చేయరు. సో చిన్న చిన్న ఆర్డర్స్ ఇస్తారు, 50 పీస్లో, 100 పీస్లో, 10 పీస్. ఇప్పుడు పెన్ ఇచ్చారనుకోండి, పెన్లో ఎంత 1 రూపీస్ మిగులుతుందేమో, మార్జిన్ ఉండదు దానిలో. లేదు, ఓన్లీ ఇన్ బల్క్. ఎస్, MOQ ఇస్ మినిమమ్ ఇస్ 50 pieces. 50 మీదనే. ఎస్, నో కామన్ మ్యాన్ ఆల్సో దే కెన్ గివ్ ఫర్ దర్ ఫంక్షన్స్. ఏదో ఇప్పుడు మొన్న మెన్స్ డే అయింది, వన్ ఆఫ్ దర్ ఒక ఫ్యామిలీ దే లైక్ ఒక సోషల్ లాగా చేసి అందరు వాళ్ళకి తెలిసిన అన్ని మెన్స్ని పిలిచి మెన్స్ డే చేశారు. దే టుక్ ఫ్యూ వాలెట్స్ ఫ్రమ్ అస్. గిఫ్టింగ్ ఎవ్రీవేర్, అన్ని చోటు గిఫ్టింగ్ ఉంది. గిఫ్ట్ ఇవ్వాలన్న ఇది ఉంటే యూ కెన్ జస్ట్. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే 1-2 లక్షలు ఉంటే స్టార్ట్ చేయడానికి, అండ్ నాలెడ్జ్ ఉండాలి దాని గురించి. నాకు టీషర్ట్లో కొంచెం నాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండే ఫ్యాక్టరీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్దే కాబట్టి నాకు దానిలో ఒక ప్లస్ పాయింట్ ఉండే, నాలెడ్జ్ ఉండే. దానివల్ల నాకు ఆయన హెల్ప్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉండే. లేదు అంటే దానికి తప్ప ఇంకా వేరే డైరీసు, ఈ బ్యాగ్స్, పెన్ డ్రైవ్, పవర్ బ్యాంక్, స్మార్ట్ వాచ్, క్యాప్స్, వాలెట్, చాలా ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. అవన్నిటికీ చాలా టైం పట్టింది గ్రౌండ్ వర్క్ చేయడానికి, ఎక్కడ దొరుకుతాయి, ఏ ప్రైస్కి దొరుకుతుంది. అండ్ వన్స్ ఐ వెంట్ టు చైనా క్యాంటాన్ ఫేర్కి, అక్కడ వెళ్ళి ఎలా నడుస్తుంది ఏం లేదు, అక్కడ ప్రైజింగ్ ఇక్కడ ప్రైజింగ్ కంపేర్ చేసి చాలా ఉన్నాయి అలా. సో టైం టేకింగ్ ప్రాసెస్, 1 డేలో ఏమీ అవ్వదు. బిజినెస్ మినిమం 2 to 3 years కావాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. దాని వెనకాల యూ షుడ్ బీ దేర్. మళ్ళీ వర్కర్స్ మీద పెట్టేస్తే వదిలేస్తే ఈ బిజినెస్ అయితే స్పెషలీ దే విల్ జస్ట్ లైక్ వాళ్ళు మీ బిజినెస్ ఖతం చేసి వెళ్ళిపోతారు. మీరు కంపల్సరీ మీ మానిటరింగ్. ఎస్, 100%. ఇనిషియల్ డేలో అయితే ఆటో మోడ్ పడడానికి మినిమం 4-5 years పడుతుంది. నా ఫర్ మీ ఇట్స్ లైక్ ఆటో మోడ్. నేను ఉండలేదన్నా నా మార్కెటింగ్ పర్సన్ వెళ్ళి చూపిస్తాడు, చేస్తాడు. అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో అది ఒక ప్రాసెస్ ఉంది, మటీరియల్ ఎంత ఉంది నాకు తెలిసి ఇప్పుడు ఈ ఒక రోల్లో ఎన్ని బ్యాగ్స్ అవుతాయి. సో ఆ నాలెడ్జ్, ఆ గ్రిప్, ఎస్, ఆ గ్రిప్ వచ్చేదాకా మనం అక్కడే కూర్చోవాలి. లేదు, కొన్ని జనాలు ఏమవుతుందంటే 1-2 years అయినాక కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అవ్వగలనే దే విల్ బి లైక్ దే విల్ కీప్ 1 person, దే విల్ మూవ్ అవుట్.
కానీ ఆటో మోడ్ అనేది అంత తొందరగా రాదు. అండ్ నాలెడ్జ్ దానిలో ఫుల్ డీప్గా, ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక రోల్లో ఇన్ని బ్యాగ్స్ అవుతాయని నాలెడ్జ్ ఉండాలి. వేస్టేజ్ ఎంత అవుతుంది, ఆ వేస్టేజ్ని నేను ఎలా ఎక్కడ యూటిలైజ్ చేయొచ్చు, ప్రాఫిట్లో కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద బ్యాగ్ చేస్తున్నా అనుకోండి, నేను ఇలాంటి బ్యాగ్ చేస్తున్నా. సో ఈ బ్యాగ్లో ఈ కటింగ్ పీసెస్ది పక్కదంతా వేస్ట్ అవుతుంది కదా. సో దాంతో నేను ఏం చేయగలను, దాంతో చిన్న బ్యాగ్స్ చేయగలం మేము. ఎస్, టిఫిన్ బ్యాగ్స్ లేదా ఏదో చిన్న పిల్లల కోసం అలా బ్యాగ్స్ చేసి అప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి. సో అంటే వేస్ట్ ని కూడా దాన్ని బెస్ట్ యూస్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ బిజినెస్ ఈజ్ ఎ కేక్ వాక్. అంటే స్టార్ట్ చేయగానే వితిన్ 3 months 6 months 1 year లో ఫుల్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అంటూ ఉంటారు. చుక్కలు కనిపిస్తాయి. అవునా? సో వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ? ఫస్ట్ 2 years లిటరలీ ఈ నైట్ కూర్చున్నప్పుడు ఐ యూస్ టు లైక్ కన్నుల్లో నీళ్ళు ఉంటుండే. అరే నేను మతలబ్ ఐ షుడ్ హ్యావ్ డన్ లైక్ సమ్ జాబ్, అది ఈజీ ఉంటుండే, జాబ్ దొరికిపోతుండే, ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి ఇది మంచిగా ఉంటుండే లైఫ్ అందరు. ఎస్ అది అందరికీ చూసి కొంచెం ఇది అవుతుండే. బట్ టైం టేకింగ్ ప్రాసెస్, బిజినెస్ అంత ఈజీ కాదు. అండ్ 2-3 years అయితే లాస్ బేర్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అండ్ చాలా గట్టి మనసు ఉండాలి దందాలో రావాలి అంటే. అంటే స్ట్రాంగ్ హార్ట్. ఎస్ లాసెస్ అవుతాయి కొన్ని. హౌ డు యు హ్యాండిల్ ఎట్ ద టైం దట్ ప్రెషర్? లాస్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకి లో ఉంటాం. సో యు షుడ్ హావ్ సమ్ బ్యాకప్ సపోర్ట్ ఆర్ లైక్ at least how do you overcome that point? నేను నాది ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒక లాస్ది టాటా కంపెనీ, పెద్ద కంపెనీ. అక్కడ మాకు జాకెట్స్ ఆర్డర్ ఇచ్చిండే. సో జాకెట్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమైందంటే 1 day బిఫోర్, అంటే పిఓ ఇచ్చే ముందు, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు దాని కింద రాశారు వాళ్ళకి ఈ సైజ్ కావాలి అని, 3.5 inchది లోగో కావాలి అని. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చేంజ్ చేశారు వాళ్ళు, 3 inchదే కావాలి అని. అది మన వాళ్ళు చూడాలి, నేను చూడాలి, నా మిస్టేక్ కూడా. మెయిల్ ఎస్ దట్ ఈస్. కానీ దే షుడ్ హ్యావ్ లైక్ కాల్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ కి ఇలా చేంజ్ చేసాము అని. అంటే ఒకసారి పిఓ వచ్చినాక కాదు, మనం పిఓ వచ్చాక ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఇంకా పిఓ వచ్చింది, ఓకే పర్చేజ్ ఆర్డర్ వచ్చాక మేము మెయిల్లో చూసాంకి 3.5 inchesది కావాలని. ఓకే మేము అది సెట్ చేసేసినాం. ఇంకా దాని ప్రకారంగా ఇది ఎంబ్రాయిడరీ అవుతా ఉంది. డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు దేవర్ లైక్ ఇది 0.5 inch పెద్దది ఉంది, రిజెక్ట్. సో అప్పుడు ఏంటి ఇదేమన్నా మోడలింగ్ షో ఆర్ సంథింగ్ లేదు కదా, ఇవ్వచ్చు కదా. ఓకే అందరికి జాకెట్ నో నాట్ ఫిట్టింగ్, ఇట్స్ జస్ట్ ఎంబ్రాయిడరీ. సో అంటే ఐ డోంట్ నో, ఆ మేనేజర్ వాస్ నాట్ ఓకే టు టేక్ ఇట్. అప్పుడు అది ఒక 400 జాకెట్స్ ఉండే ఆర్డర్. సో అప్పుడు మన కొంచెం మేము పుట్టి పెరిగిన ఇది వేరే. అంటే మేము బీదర్లో మనం అన్ని టెంపుల్స్ దగ్గర జాతరలాగా ఇవి చేస్తారు కదా, అలాంటి వాళ్ళని వెళ్ళి సేల్ చేసాం. మేము కొన్ని జనాల్ని పెట్టి స్టాల్ వేపించి సేల్ చేపించాము. ఎస్. సో ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు రికవర్ మై మనీ. లాస్ అవుతుంది, అది ఎవరు తీసుకోరు. నేను సిటీలో ఎవరికైతే ఇస్తే తీసుకోరు. చాలా మంచి క్వాలిటీ జాకెట్ ఉండే అది, కానీ ఆ టాటా అని వచ్చినందుకు తీసుకోరు. అదే ఊర్లో వెళ్తే దే డోంట్ సీ ఏముంది అని, క్వాలిటీ బాగుందా లేదా. అండ్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎంత పడి అంతకే ఇచ్చేసిన నేను. సో ఐ డి నాట్ వాంట్. ఎస్. సో నో ప్రాఫిట్ నో లాస్ లో సేల్ చేశాను. సో ఇలాంటివన్నీ మనం అన్ని స్టేజ్ లో అన్నిటికీ రెడీ ఉండాలి. చాలా చోట్ల ఇలా అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే ఈ కాఫీ మగ్ ఉంది కదా, ఇప్పుడు ఇప్పుడు లేదు, మార్కెటే లేదు. ఇది ఒక 3 years వెనకాలది స్టోరీ. ఒక కంపెనీలో వాళ్ళు పంపించిన కలర్ లోనే చేసాము. కొంచెం షేడ్ ఉండే, డిఫరెన్స్ ఉండే. మీరు ల్యాప్టాప్లో చూసినప్పుడు, మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది, ప్రింట్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది.
సో అది రిజెక్ట్ చేశారు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 600 మార్క్స్ రిజెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు నేను కస్టమర్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై హిమ్. సో ఓవర్ నైట్ 600 మళ్ళీ కొత్త కప్స్ని డార్క్ షేడ్లో చేసాము. లేదు, కొత్త కప్స్ ఇవన్నీ వేస్ట్, అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. సో అవన్నీ మళ్ళీ ఇలానే మనం బయట వాళ్ళకి వీళ్ళకి వచ్చిన ఫ్రెండ్స్కో కస్టమర్స్కో ఇచ్చి లైక్ కవర్డ్ ద లాస్. సో దీనిలో లాస్ అనేది చాలా లైక్ రిస్కీ ఉంది, రిస్కీ అయితే ఉంది. ఎందుకంటే కొంచెం కూడా నెగ్లిజెన్సీ కస్టమర్ వల్ల అవ్వని మీ వల్ల అవ్వని. అక్కడ ఏమవుతుందంటే పర్చేజ్ ఆఫీసర్ అదంతా మేనేజర్ ఏం చెప్పాడు అనేది, హెచ్ఆర్ ఏం చెప్పాడు అనేది కన్సిడర్ చేయరు. అక్కడ మెయిల్లో ఏముంది, మాకు వచ్చింది ఏం, శాంపుల్ ఏం చూపించారు, సేమ్ ప్రోడక్ట్ ఉందా లేదా, దానిలో కొంచెం లేదు. 100% వాళ్ళు అవ్వరు. కొన్ని కస్టమర్స్ ఉంటారు వాళ్ళు అవ్వరు. They are like, we are paying, we need that. I support them. So maybe అలాంటి వాటికి మీరు ఒక శాంపిల్ చేసి ఇవ్వాలి. నేను ప్రతి కస్టమర్కి ఒక శాంపిల్ చూపిస్తాను. దాని తర్వాతనే ప్రొడక్షన్ వెళ్తాము. ఐ టెల్ దెమ్ టు కీప్ దట్ శాంపిల్ అండ్ ఎప్పుడు డెలివరీ చేస్తామో అప్పుడు కంపేర్ చేసుకోండి అనేది. ఎస్ 100%. ఎందుకు అంటే లేదు అంటే మళ్ళీ లాస్ మనకే కదా. సో నెక్స్ట్ కమింగ్ టు లైసెన్సెస్. సో పర్టికులర్గా ఫుడ్కి అయితే మనం FSSAI అని తీసుకుంటాము. సో మరి కార్పొరేట్ గిఫ్టింగ్, సో దీనికి వాట్ కైండ్ ఆఫ్ లైసెన్సెస్ దట్ ఓన్లీ GST అండ్ లేబర్ లైసెన్స్ అంతే, దట్స్ ఇట్. ఓన్లీ 2 చాలా. yes. నెక్స్ట్ ఫైనాన్షియల్స్ అని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? ఫైనాన్షియల్స్ అంటే ఇప్పుడు దీనిలో ఎలా ఉందంటే నెట్ 30 నెట్ 60 టర్మ్స్ ఉంటాయి. టర్మ్స్ అంటే కంపెనీ వాళ్ళు PO ఇస్తారు, ఓన్లీ PO మీద మేము వర్క్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంతా మనది. వాళ్ళు ఇయర్ నో అడ్వాన్స్. 90% పెద్ద కంపెనీస్ ఎవరు అడ్వాన్స్ ఇయ్యరు. వాళ్ళ వెండర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు అక్కడ క్లియర్ ఉంటుంది 30 days నెట్ 30 నెట్ 60 నెట్ 90. ఆన్ టైం. IT కంపెనీస్ ఆన్ టైం. స్కూల్స్ లో ఏం చేస్తాం కదా, 6 నెలలు సంవత్సరం సతాయిస్తారు స్కూల్స్ వాళ్ళు. ఎస్. సో IT కంపెనీస్ లో పేమెంట్ ది ప్రాబ్లమ్ అవ్వదు. ఇఫ్ యువర్ ప్రొడక్ట్ ఈస్ జెన్యూన్ అండ్ గుడ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. 100% ఆన్ టైం పేమెంట్ అవుతుంది. సో దే హ్యావ్ గుడ్ ఫండ్. ఒక బిజినెస్ కి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పటి రోజుల్లో అంటే సేల్స్ పీపుల్ ని హై చేసేవాళ్ళు, మార్కెటింగ్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, టెస్టులు వచ్చేసాం. సో ఇంట్లో కూర్చొని కూడా మార్కెటింగ్ చేయాలి. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా కూడా చేస్తున్నారు. నా ఎక్స్ ట్విట్టర్ అనుకోండి. సో ఏంటి అసలు ఇప్పుడు మార్కెటింగ్ మీరు ఎలా చేస్తూ ఉంటారు? సో ఇక్కడ నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో? నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను చెప్పాను కదా, ఇండియా మార్ట్ జస్ట్ స్టైల్, అది తప్ప ఏం లేదు. దాని తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఉన్నారు, ఆ కంపెనీలో నా దగ్గర తీసుకుంటున్నారు. మీరు కొన్ని 1 year 6 months అయినాక షిఫ్ట్ అవుతారు వేరే కంపెనీకి. నా సర్వీస్ బాగుందని ఆ కంపెనీలో కూడా నాకు ఆన్ బోర్డింగ్ చేపిస్తున్నారు. సో ఇలా అయ్యే నా కస్టమర్స్ పెరిగారు. నేను ఏది మార్కెటింగ్ చేయలే, నేను ఫోకస్ చేశాను నా ప్రోడక్ట్ మీద. 100% గుడ్ ప్రోడక్ట్ ఇచ్చా, ఆన్ టైమ్ డెలివరీ, గుడ్ ప్రోడక్ట్. దట్ ఈస్ యూనిక్. గుడ్ క్వాలిటీ, ఆన్ టైమ్ డెలివరీ. ఇవి 2 ఉంటే కస్టమర్ డోంట్ వాంట్ ఎనీథింగ్. హీస్ రెడీ టు పే యూ 10 rupees ఎక్స్ట్రా. దే డోంట్ వాంట్ హెడేక్. అది ఎలా అంటే ఇప్పుడు 5% కి 40% దాకా ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మార్జిన్స్ తక్కువ అయిపోతాయి. బట్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడే ఇట్స్ గుడ్. ఓకే. సో యాక్చువల్లీ మరి కార్పొరేట్ కంపెనీస్ అన్నిటిని మీరు టై అప్ అవ్వడం అంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్. ఎట్లా మీరు అప్రోచ్ అయ్యారు వాళ్ళని? ఇండియా మార్ట్కి వెళ్ళి నాకు లీడ్స్ వచ్చినప్పుడు చిన్న కంపెనీస్ అవన్నీ ఇండియా మార్ట్ జస్ట్ స్టైల్ మీద వచ్చే కంపెనీస్ ఆర్ వెరీ స్మాల్, లైక్ 50 people, 70, 20, 100 అంత స్టాఫ్ అన్ని. అవి కూడా స్టార్ట్అప్స్ ఉన్న వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. పెద్ద కంపెనీకి ఆల్రెడీ దే హ్యావ్ వెండర్స్, దే డోంట్ నీడ్ అస్. సో ఆ 50లో చేసిన అతను మళ్ళీ ఇప్పుడు పెద్ద కంపెనీలో ఎప్పుడు జాయిన్ అవుతాడు, అక్కడ నేను మంచిగా ఇచ్చాను సర్వీస్ అని అక్కడ ఇఫ్ హీ టెల్స్ దెమ్ దే విల్ కాల్ మీ ఫర్ శాంపులింగ్.
So recently, today morning only, I got from one call from one company. I can't disclose the name because it's not closed yet. So ఆ కంపెనీ వాళ్ళకి వేరే కంపెనీ ప్రొక్యూర్మెంట్ అయినా ఏదో బయట మీట్ అయినప్పుడు అరే ఇతని దగ్గర తీసుకోండి మంచిగా ఉంది ఆన్ టైమ్ డెలివరీ క్వాలిటీ అండ్ ప్రైజింగ్ ఈజ్ ఆల్సో వెరీ లెస్, మీరు కొటేషన్స్ వేరే కొటేషన్స్ కూడా తెచ్చుకొని కంపేర్ చేయండి అని అన్నారు. సో ఆయన ఈరోజు నాకు అప్రోచ్ అయ్యాడు, వర్డ్ ఆఫ్ మౌత్ అంతే. ఎస్, అండ్ అది 2000 స్టాఫ్ ఉంది ఆ కంపెనీలో. సో ఇట్స్ వెరీ ఎస్ సో ఇట్స్ గుడ్. నో కాదు, కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 అనుకున్నాం కదా, 2100 and 2050 అలా ఏం చేస్తారా? సేమ్ ఒక 2-3 ఎక్స్ట్రా చేస్తాం. ఎస్, 2-3 ఎక్స్ట్రా చేస్తాం, ఎందుకంటే 1-2 పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేము కస్టమర్స్ కూడా చెప్తాం కి ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ ప్లీజ్ లెట్ us know, విల్ రీప్లేస్ ఇట్. ఎస్, గుడ్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి హౌ డు యు టాకిల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ఏ కస్టమర్ ఆర్ ఓనర్? అసలు ఇది ఎలా జరుగుతూ ఉంటుంది? పిఓ తీసుకోకుండా ఈ బిజినెస్ ఎవరు చేసినా చేయాలనుకున్నా పర్చేజ్ ఆర్డర్ లేకుండా ఎప్పుడూ బిజినెస్ చేయొద్దు. పర్చేజ్ ఆర్డర్ కంపల్సరీ తీసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్ అది లీగల్గా మీకు సపోర్టింగ్గా ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్ లేదు, ఓన్లీ మెయిల్ కన్ఫర్మేషన్ మీద చేస్తే తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే దట్ విల్ బీ బిగ్ లాస్ ఫర్ యూ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డాక్యుమెంటేషన్. పిఓ ఈజ్ అ వన్ బిగ్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను నాదే అది కూడా స్టోరీ చెప్తా. ఒక కంపెనీలో ఆయన ప్రొక్యూర్మెంట్ అతను నాకు రీచ్ అవుట్ అయ్యాడు అండ్ హీ వాంటెడ్ ఫ్యూ టీ-షర్ట్స్. హీ వాంటెడ్ ఇట్ ఇన్ పూణే, వీ హ్యావ్ డెలివర్డ్ దోస్ టీ-షర్ట్స్ ఇన్ పూణే. అదంతా అయినాక ఏం చేశారు అంటే దేవర్ లైక్ మా హైయర్ అథారిటీస్ ఆర్ నాట్ గివింగ్ అప్రూవల్ ఫర్ దీస్ టీ-షర్ట్స్. ఐ వాజ్ లైక్ సార్ ఇట్స్ ఆల్మోస్ట్ 452 టీ-షర్ట్స్. కస్టమర్తో నెవర్ ఆర్గ్యూ విత్ కస్టమర్. Fault, try to convince them. Don't become bad, I feel. వాళ్ళతో గొడవలు ఆడి it's not spoil our relation. Going forward, you might get big connects from them. So I requested them. Then that purchase officer reached out to his regional head and he tried to convince because it was his mistake. So our regional manager was like, "ठीक है, give PO." So it took like 1 week. 1 week I was in tension because it was around 4.5 lakhs. అది తీసుకోలేదంటే 4.5-5 లక్షలు నాకు లాస్. అందుకని అంటే హీ వాస్ గుడ్ పర్సన్, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇది నాకు రీసెంట్లీనే జరిగింది. ఐఎమ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 7-8 years ఐఎమ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. స్టిల్ ఏమవుతుందంటే మేము ఇప్పుడు కస్టమర్ మంచిగా మాట్లాడి కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ తీసుకుంటున్నాడు. అరే ఇప్పుడు కంటిన్యూ ఆర్డర్ తీసుకుంటున్నాడు, ట్రస్ట్ బిల్డ్ అయినాక కాల్ మీదనే మేము పని చేసి పెట్టేస్తాము. సో మీ బిజినెస్ లో ఇప్పుడు కార్పొరేట్ గిఫ్టింగ్ అంటే చాలా జోన్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ గా ఉన్నాయి మీ దగ్గర. బాటిల్స్ అండ్ పెన్స్ అండ్ మోర్ దెన్ 100 products we have. అవునా? Yes. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? 5 rupees. అవునా? పెన్. ఓకే. సో 5 రూపీస్ నుంచి మీరు లక్షల్లో కావాలన్నా దొరుకుతుంది మీకు. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ గిఫ్ట్? See, in bag it's almost like 70,000, 80,000, 1 lakh also. Yes. లేదు బ్రాండ్ మీద వెళ్తుంది. అండ్ మా మ్యానుఫ్యాక్చరింగ్ దిగా చెప్పట్లే నేను, ఇట్స్ బ్రాండ్ ది. కొన్ని జనాలకి ఈ బ్రాండ్ దే బ్యాగ్ కావాలి అని కస్టమర్స్. ఇప్పుడు చాలా జనాలు ఈ బ్రాండ్స్ పేరు నేను చెప్పాను, పెద్ద బ్రాండ్స్ వాళ్ళది కస్టమర్ కి కావాల్సి ఉంటుంది. దే డోంట్ వాంట్ టు గో ఫర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ హైలైట్ ఏమంటే ఆ పెద్ద బ్రాండ్స్ కూడా మన లాంటి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే జాబ్ వర్క్ కి వస్తారు. సో బై ద వే దేర్ ఇస్ ఎ సేయింగ్, ఏదో ఒక షూ కి సంబంధించిన ఒక కోట్ వస్తూ ఉంటుంది, ఒక మెసేజ్ సంథింగ్ వీడియో వైరల్ అయినటువంటి కాంటెంట్ కి సంథింగ్ ఏదో బ్రాండ్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నైకో సంథింగ్ ఏదో పేరు మార్చి బయట పెట్టేసి తక్కువ ఉన్నది ఎక్కువ రేట్ అమ్మేస్తే కొనేస్తున్నారు. సో సంథింగ్ అది ఒక ప్లేస్ ని బట్టి కూడా ప్రొడక్ట్ వాల్యూ వస్తుంది. నెంబర్ 2 వచ్చేసి చాలా లగ్జరీ కంపెనీస్ అన్ని కూడా బ్రాండ్ కాదు లగ్జరీని అమ్ముతున్నారు కూడా అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు అన్నిట్లో బ్యాగ్
ఇప్పుడు జూబ్లీస్ లో ఒక బ్యాగ్ ది స్టోర్ తీయండి, సేమ్ బ్యాగ్ ది మీరు బేగంపేటలో వెళ్ళి తీయండి. బేగంపేటలో 20,000 దా బ్యాగ్ అంటే వాడు చూడను కూడా చూడడు. జూబ్లీస్ లో అది 1,000 రూపాయలకి పెట్టండి, వాడు అప్పుడు చూడడు, దిగను కూడా దిగడారే ఇది 1,000 రూపాయలు ఎవరు కొంటారు. అదే 20,000కి పెట్టండి, అక్కడ సేల్ అవుతుంది. అంబియన్స్ అలా ఉండాలి. ఇట్స్ ఆల్ అబౌట్ షో ఆఫ్. రైట్ నౌ కొన్ని బిజినెస్ ఎలా నడుస్తున్నాయంటే షో ఆఫ్ మీదనే నడుస్తున్నాయి. जो दिखता है वो बिकता है. Yes. క్వాలిటీ ఎట్ ద ఎండ్ కస్టమర్ డబ్బులు దేనికి ఇస్తున్నాడు? క్వాలిటీ కోసం, కంఫర్ట్ కోసం. సో అది ఇవ్వండి. నేను అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కి అన్ని వెండర్స్ కి చెప్పేది ఒకటే, ఉంటాయి మటీరియల్ మీద డిపెండ్ అవుతాయి, స్టిచ్ మీద డిపెండ్ అవుతుంది, థ్రెడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది, రన్నర్ మీద డిపెండ్ అవుతుంది. ఏ రన్నర్ వాడుతున్నారు? మన దగ్గర ఇక్కడ అంతా లోకల్ రన్నర్స్ వాడతారు. మనం కస్టమర్ కి అడుగుతాం. నేను కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు బ్యాగ్ కావాలి అంటే నేను ఒక 20 రన్నర్స్ తీసుకొని వెళ్తా. రన్నర్స్ అంటే జిప్, అవి ఒక 20 తీసుకొని వెళ్తా. ఒక హుక్ ఉంది అంటే ఆ హుక్ ఒక 10 వెరైటీస్ తీసుకొని వెళ్తా. ఎందుకంటే కస్టమర్ కి ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ హీ సాటిస్ఫైడ్. బట్ యూ కాంట్ సాటిస్ఫై కస్టమర్ కి, నెవర్ యూ కెన్ సాటిస్ఫై. ఎక్కడో ఒక చోటు మీకు అది ఉంటుంది. మేము ఏదో కొన్నప్పుడు ఏదో ఒక సంవత్సరం అయినాక ఒక కొంచెం ఏమైతే అయినా, అరే ఈ బ్యాగ్ ఇలా అయింది కదా, ఈ బుక్ ఇలా అయింది కదా, ఈ లెదర్ ఇలా అయింది కదా, అరే ఈ వాచ్ ఎందుకో ఇలా అవుతుంది కదా. సో కస్టమర్, నో కస్టమర్ ఇస్ 100%. ఎస్, మా దగ్గర ఆల్రెడీ క్యాటలాగ్ ఉంది. నేను దాని లింక్ ఇస్తాను మీకు. యువర్ నెట్వర్క్ ఈస్ యువర్ నెట్ వర్త్. ఎవ్రీవన్ నోస్ దిస్. బిజినెస్ చేసే హైదరాబాద్ వాజ్ వెరీ న్యూ. ఐ హ్యాడ్ వెరీ లెస్ ఫ్రెండ్స్. సో ఆ కొన్ని ఫ్రెండ్స్ వేర్ వెరీ సపోర్టివ్, చాలా హెల్ప్ చేశారు నాకు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ దాకా వచ్చి, బీదర్కి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి దే యూస్ టు హెల్ప్ మీ. అది నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. ప్రోడక్ట్ కాదు, నాతో ఇక్కడ ఉండి నాకు సపోర్ట్ చేసి చాలా ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, అప్పుడు నాతో వచ్చి వాళ్ళు కూడా ప్యాక్ చేస్తుండే, నాతో డెలివరీకి వస్తుండే. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ కి ఐ హ్యావ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్. ఇట్ డిపెండ్స్. లైక్ ఒక్కొక్క మంత్ మీకు 1,00,000 కూడా అవ్వదు, ఒక్కొక్క మంత్ అవుతే మీకు 2 కోట్లు కూడా అవ్వచ్చు, 5 కోట్లు కూడా అవ్వచ్చు. ఇయర్ వైజ్ అరౌండ్ 5 దాకా చెప్తున్నా కదా. 5 to 40% ఎనీవేర్. లైక్ మనం చెప్పలేము, ఉంటుంది లాస్ ఉంటుంది. లాస్ అనేది కామన్. లాస్ బిజినెస్ లో ఇప్పుడు మటీరియల్ తెచ్చి పెట్టుంటాం, ఆ మటీరియల్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది, ఆ బ్యాగ్స్ ఎవరు వాడట్లే, అది ఏం చేస్తారు? అప్పుడు ఆ మటీరియల్ అలానే పడి ఉంటుంది. సో అది చాలా తక్కువ రేట్లో అమ్మాల్సి వస్తుంది, లేదా లాస్ట్లో బేగం బజార్ షాప్స్లో వెళ్ళి అమ్మేయాల్సి వస్తుంది. అక్కడ వాడు హాఫ్ రేట్లో అడుగుతాడు, మేము కొన్నకి హాఫ్ రేట్. ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ ఛాలెంజెస్ని మెల్లమెల్లగా దాన్ని కవర్ చేసుకొని ఒక ప్రోడక్ట్లో లాస్ అవుతే ఇంకొక ప్రోడక్ట్లో ప్రాఫిట్ చేసుకొని. సో పాపం మన గెస్ట్ కొంచెం బోర్ కొడుతున్నట్లుంది. సో విల్ గివ్ సమ్ స్నాక్స్. ఓకే, సో మీరు కూడా తినేయండి. ఐ థాట్ నాది ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ లైక్ ఎన్ని రీటేక్స్ చేస్తారో, ఏమేమి ఉంటాయో అన్నట్టు ఉండే. బట్ ఇట్స్ గోయింగ్ గుడ్. న్యాచురల్ వేలో వెళ్తా ఉంది. రాలో ఇప్పుడు నాకు కూడా ఏదో వీడియో చూస్తూ ఉంటే అది రా ఉంటేనే చూడాలనిపిస్తుంది. అది ఆర్టిఫిషియల్ అర్థమైపోతుంది. బట్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, వెరీ గుడ్. సో గైస్, కాంప్లిమెంట్ ఇచ్చారు. ఒక బిజినెస్ లో పార్ట్నర్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అట్ ద సేమ్ టైం చాలా మంది ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేసి విడిపోయారని చెప్పి వింటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలా కంపెనీస్ కూడా ఫ్రెండ్సే కలిసి మంచిగా బిల్డ్ చేశారని చెప్పి కూడా అంటున్నారు. సో ఏంటి పార్ట్నర్షిప్ అనేది ఎలా ఉండేది ఒక బిజినెస్ లో? పార్ట్నర్షిప్ ఫ్రెండ్షిప్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ఆయనకి స్ట్రిక్ట్గా ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పలేము. కొత్త జనాలతో చేయడానికి నమ్మకం ఉండదు. సో ఫ్రెండ్స్ దగ్గర వెళ్తాం లాస్ట్లో.
ఒక చోటు సాయంత్రం కూర్చున్నాము, టేబుల్ మీద డిస్కషన్ నడుస్తుంది, స్టార్ట్ అయిపోతుంది. ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. 100 బిజినెస్ ప్లాన్ అయినాక ఒక బిజినెస్ ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ ఎలా చేయాలి అంటే, మీకు ఇప్పుడు నేను ఇది కాకుండా వేరే బిజినెస్ ఉంది, ఐ విల్ టెల్ యూ గోయింగ్ ఫార్వర్డ్. ఆ బిజినెస్లో ఎలా ఉందంటే, నాకు పార్ట్నర్ ఉన్నాడు, దీనిలో నో పార్ట్నర్. దానిలో ఒక పార్ట్నర్ ఉన్నాడు, ఆయన హీస్ గుడ్ అట్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ ఎండ్. ఆయన దేనిలో మంచిగా ఉన్నాడు కదా, అంతే ఆయనకి పెట్టేయాలి. నేను దేనిలో మంచిగా ఉన్నా, ఇప్పుడు నేను ఐ కెన్ టాక్, మార్కెటింగ్ చేయొచ్చు, బయట వెళ్ళి జనాల్ని మీట్ అయ్యి కన్విన్స్ చేసి నా ప్రోడక్ట్ గురించి చెప్పగలను. సో చెప్పండి, ఒక బిజినెస్కి మార్కెటింగ్స్ క్లయింట్కి వెళ్ళినప్పుడు ఎట్లా మీరు అప్రోచ్ అవుతారు? కాన్ఫిడెన్స్, ఫస్ట్ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. డోంట్ బి నర్వస్ కి ఏమైపోతుంది, ఏం లేదు. మీకు మీ ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం, వరీ. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నాకు తెలుసు, మీరు ఏది అడిగినా నేను చెప్పగలను. 100% నాకు దాని మీద నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది, కాబట్టి నేను మాట్లాడగలను. మీరు ఏం అడిగినా చెప్పగలను. ఎస్, చాలా అవుతాయి. ఏమి సీక్రెట్లే, మేక్ ష్యూర్ దట్ యువర్ ప్రొడక్ట్ ఇస్ గుడ్, అంతే. సో నెక్స్ట్ మీరు అనదర్ ఫార్మ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, yes మిల్క్ సంబంధించి. yes, go fresh go raw అని. సో ఇదెలా నడుస్తుంది? అట్ ది సేమ్ టైం అసలు ఎలా పుట్టుకొచ్చింది ఇది? యాక్చువల్లీ ఇవి మన ఎక్స్పోజ్ అవుతాయి కదా, గిఫ్టింగ్ ఎక్స్పోజ్ ఢిల్లీ అయినప్పుడు ఢిల్లీ వెళ్ళిండే. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్ ఇల్లు ఢిల్లీలో ఉంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిండే, నైట్ స్టే చేసి పొద్దున వాళ్ళ ఇంటికి ఒక బాటిల్లో పాలు వచ్చింది. he told గిర్ cow milk. I was like, what is గిర్? కాస్ట్లీ, 250. మా ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో పొద్దున బాటిల్ చూసే, బాటిల్ వాజ్ సో గుడ్, బ్రాండింగ్ వాజ్ సో గుడ్. ఐ ఆస్క్ ఫర్ ద రేట్. ఆయన అన్నాడు, भाई 250 का है, 250 का है. लाइक भाई इतना कॉस्टली दूध पीते हो तुम लोग? नहीं, इट्स वेरी गुड, गूगल पे सर्च कर गिर काऊ मिल्क बोल के. मैं पूरा सर्च किया, నేనంతా సర్చ్ చేశాను దాని గురించి. చాలా చాలా రీసెర్చ్ అయినాయి. ఇక్కడ ఇండియాకి వెళ్ళి చాలా వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఆవులు తీసుకొని వెళ్ళారు. అది గిర్ సాయివాలు చాలా ఉన్నాయి. ఈ దేశీ ఆవుది పాలు తాగినా, ఘీ తిన్నా, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. దానిలో అన్నిటికింత బెస్ట్ అనేది గిర్, సైంటిఫికలీ ప్రూవ్డ్. రీసెర్చ్ అయినాయి, చాలా రీసెర్చ్ అయినాయి దీని మీద, చాలా బుక్స్ రాశారు. ఎస్ నేను 2019లో బెంగళూరులో స్టార్ట్ చేసా ఇది. కానీ జస్ట్ అంటే అప్పుడు నా ఫామ్ అదంతా నాది కాకుండా, అది వేరే వాళ్ళ ఫామ్లో వి యూస్ టు బై అండ్ సెల్. సో అక్కడ ఏమైంది, కోవిడ్ స్టార్ట్ అవ్వగలనే లైక్ మై పార్ట్నర్ గేవ్ హ్యాండ్, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నేను హైదరాబాద్లో నాది ఈ బిజినెస్ ఉంది, ఇది వదిలేసి నేను అక్కడ ఉండలేను. సో వీక్లీ 2-3 days నేను అక్కడ వెళ్తుండే. సో దానివల్ల అది క్లోజ్ అయిపోయింది అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఒక 6 months బ్యాక్ మేము ఒక ఫామ్ నడుస్తూ లేకుండే, అంటే లైక్ చాలా కష్టం అవుతుంది వాళ్ళకి నడిపించేదని మా ఫ్రెండ్ ఒకరు చెప్తే వెళ్ళి వాళ్ళకి కొంచెం అది అమౌంట్ ఇచ్చేసి మేము లీజ్ మీద చేసుకొని, ల్యాండ్ అవి ఆవులు అన్ని లీజ్ మీద చేసుకొని, కొన్ని మేము తెచ్చాము, కొన్ని వాళ్ళవి ఉన్నాయి. ఎస్ ఇన్ దాట్ కేస్ వెరీ లక్కీ టు గెట్ దెమ్. వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు కూడా. మా ఫ్రెండ్ కూడా అక్కడ ఉంటాడు, మా ఫ్రెండ్ అక్కడే ఉండి అక్కడే చూసుకుంటాడు ఆయన. ఎస్, నా పార్ట్నర్ ఎవరు ఉన్నారో ఆయన అక్కడ ఉండి ఆయన చూసుకుంటాడు, ప్రొడక్షన్ అంతా ఆయన చూసుకుంటాడు. డైలీ ఒక 200 liters మీద వస్తుంది పర్ లీటర్. గిర్ కౌది వచ్చేసి 150 rupees లీటర్ సేల్ చేస్తాం మేము. ఆల్రెడీ మై హోమ్ ఢిల్లీలో 250 rupees. దాట్స్ ప్రీమియం, ఆ ఏరియా ప్రీమియం ఉంది. సో అక్కడ డబ్బులు ఉన్నాయి, నడుస్తాయి. ఇక్కడ 150కే చాలా ఇది. ఎందుకంటే బట్ ఇది ఎలా అంటే మేము హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వం కదా. ఆవురు 2 liters, 2.5 liters, 3 liters ఇస్తుంది మ్యాక్స్. మార్జిన్ మాకెలా మిగులుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వేరే వాళ్ళు అంత తక్కువ రేట్లో ఎలా ఇస్తున్నారు అనుకుంటున్నారు? హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అప్పుడు
ప్రొడక్షన్ అవుతుంది. ఇప్పుడు లేడీస్లో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ముందర లేకుండే. నేను ఇవన్నీ స్టడీ చేశా బిఫోర్ ఐ స్టార్ట్. ఈ పీసీఓడి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయి అంటే ఎగ్స్ తినే వల్ల, మన చికెన్ తిన్న వల్ల, మిల్క్ వల్ల, అన్నీ అడల్టరేటెడ్. ఇప్పుడు ఒక 13 year అమ్మాయిని చూడండి, 13 year అబ్బాయిని చూడండి, ఎంత పెద్దగా కనిపిస్తున్నారు. వాళ్ళు చిన్నపిల్లలాగా కనిపిస్తలే. మేము ఇంటర్లో ఉన్నప్పుడు 12th classలో ఉన్నప్పుడు ఎలా ఉండే వాళ్ళు 13 yearsలో 14 yearsలో అలా ఉన్నారు వాళ్ళు. ఎస్, అడల్ట్రేషన్, ఫుడ్ మంచిగా లేదు. సో ఐ వాంట్ టు రిఫార్మ్ దిస్ ఇండస్ట్రీ కి we should give good milk, good ghee. Still we want to come into like buttermilk, మన పనీర్, ఇవన్నీ చేయాలని ఉంది, కానీ దానికి టైం ఉంది. రైట్ నౌ వీఆర్ 100% ఫోకస్డ్ ఆన్ ఘీ, A2 ఘీ అండ్ A2 మిల్క్ అండ్ బఫెలో మిల్క్. ఘీ వచ్చేసి బిలోనా మెథడ్ ఘీ వచ్చేసి 3000 rupees. ఎస్, పాతకాలం. ఎస్ ఎస్ ఎస్, అది కానీ జనాలు చేయరు, దానికి మషిన్స్ వచ్చినాయి. ఎస్, దానికి కూడా మషిన్స్ వచ్చినాయి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. ఇప్పుడు మేము కొంచెం గడిచాం కాబట్టి లోన్స్ అది చేసి చేసాము. లేదు లేదు, అలా ఏం లేదు. బట్ యా, ఇట్స్ గోయింగ్ గుడ్. ఇనీషియల్లోనే ఫస్ట్ మంత్ ఓన్లీ వీ హ్యావ్ సోల్డ్ అరౌండ్ 70 liters ఆఫ్ ఘీ. So it was a yes, and well-known brand has like took 100 kgs for Diwali from us, and they have sold it for 4,000. Oh, and we had 2,000. 3,000 is a Bilona. 4,000 kammeru, and 2,000 also you will get by cream method. If you want, we can make and give you for 2,000. ఈ బిలోనా మెథడ్ కి 26-27 liters పాలు కావాలి, 1 liter ఘీ రావడానికి. సో అది కాస్ట్లీ. సో ఫైనల్లీ ఈ బిజినెస్ కూడా ఎలా రన్ అవుతుంది ఏంటి? ఇట్స్ గోయింగ్ గుడ్, బాగుంది. మై హోమ్ మంగ్లాలో మేము ఆల్రెడీ పాలు పొద్దున్న డైలీ మార్నింగ్ బిఫోర్ 7 ఇంటింటికి డోర్ స్టెప్ డెలివరీస్ ఉన్నాయి. వి సెల్ ఇట్ ఇన్ బాటిల్స్. ఈరోజు బాటిల్ ఇచ్చేస్తాము, నెక్స్ట్ డే ఇంకొక బాటిల్ ఇచ్చినప్పుడు ఆ బాటిల్ రిటర్న్ ఇచ్చేస్తారు మాకు. సో అది వెళ్తుంది, క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్తుంది, 2-3 క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్తుంది. అరే సూపర్, యాక్చువల్లీ నేను అప్పుడే చెప్దాం అనుకున్నా, చాలా బాగుంది. టేస్ట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఐ కమ్ రెగ్యులర్లీ టు దిస్ cafe. ఇట్స్ వెరీ గుడ్ cafe. Yes, thanks to some of this. 24/7 Oh, 24/7, huh? Yes. Oh, then it's good for couples. No, yes. Jubilee Hills ఈ ఏరియాలో కపుల్స్ నైట్ టైం ఎవరు ఓపెన్ పెట్టట్లే కాబట్టి, మన కొత్త గవర్నమెంట్ వచ్చాక 1 o'clockకి చేశారు కాబట్టి ఇప్పుడు గుడ్. నో 24 hours అంటే ఐ వుడ్ లవ్ టు కమ్ ఎట్ లైక్ midnight 2-3 o'clock for a coffee. Yes, good. Yeah, Sajid garu. So లోటస్ చీజ్ కేక్ చాలా బాగుందండి. అవునా? సో యమ్మీ. ఎస్, వెరీ యమ్మీ. I'm actually on diet, but నేను టెంప్ట్ అయిపోతున్నాను అయితే ఫుడ్కి. సో దట్స్ ఓకే. సో డైట్ కాదండి, ఫస్ట్ క్రేవింగ్స్. తింటారా? ఎస్, ఐ లవ్ స్వీట్స్ అండ్ చీజ్ కేక్ ఆర్ మై ఫేవరెట్. చాలా బాగుంది, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో మొత్తానికి డైరీ ఫార్మ్ కూడా ఘీ బాగా నడుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో ఇలాగే మంచిగా సక్సెస్ అవ్వాలి. కొన్ని సెలబ్రిటీస్ కూడా ఇచ్చాము మేము, కానీ పేరు చెప్పకూడదు. బట్ వెరీ బిగ్ సెలబ్రిటీస్ ఇండస్ట్రీలో, ఎందుకు చెప్పకూడదు? లైక్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం చెప్పేది. ఇప్పుడు చెప్పండి, పర్మిషన్ ఉన్నాడు. ఎవరికి ఇచ్చారు? అలీ గారికి ఇచ్చారు కదా. అలీ గారికి ఇచ్చాము, ఎవరికి ఇచ్చారు? మేయర్ రమేష్ గారికి ఇచ్చాము. నైస్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్. సో ఆర్ యు రెడీ? yes. యా. సో కాఫీ విత్ రాజులో ర్యాపిడ్ ఫైర్ విత్ సాచిత్. సో హాయ్ సాచిత్. సో లెట్స్ స్టార్ట్ ర్యాపిడ్ ఫైర్. ఆర్ యు రెడీ? yes, ready. Okay. So first one word that describes you as an entrepreneur. Hard working. Coffee, chai or milk? Coffee. What is the first thing you do every morning? Black coffee, bullet coffee with ghee.
Yeah, I know. So about the corporate gifting business, your most popular corporate gift Joining kids. జాయినింగ్ కిట్ Yes. తీసుకొచ్చారు. సో ఇక్కడ అన్ని పరిచయం అనమాట, మీ విజువల్స్ చూపిస్తాను చూడొచ్చు. నెక్స్ట్ అబౌట్ ద మిల్క్ అండ్ ఘీ బిజినెస్ అనమాట. సో కౌ ఘీ ఆర్ బఫెలో ఘీ? Cow ghee, any day. అవునా, బిజినెస్ చేస్తారని చెప్పి మొత్తం మారిపోయారా? లేదు, cow ghee is good cholesterol. One health benefit of ghee in one line. It will change your skin tone, it will change your total body. Regular usage, like if you use it for 3 months, you will see the difference in your body. Farm visits, love them or avoid them? Love them. One myth about ghee you want to burst. All ghees are not organic ghee. Books or podcasts? Podcast, యా చెప్పారు కదా, చదవడానికి ఇష్టం లేదు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ or LinkedIn? Instagram, So one skill you wish you had. dancing, If not an entrepreneur, what career would you choose? police. So favorite type of client to gift for startups or big corporates? For all. Minimalist gifts or luxury hampers? All. Big hampers. Okay. One item that should never be in a corporate gift hamper. చిరాకు తెప్పిస్తారు. Diaries. అవునా? Waste. Nowadays no one is using it, but everyone is buying and giving it to customer. అదొక ఫీలింగ్ కదా. కానీ ఎవరు వాడట్లే కదా. Everyone has their iPad. Okay. Next, what's the gift trend that's overrated? Gift hampers, Diwali gift hampers, dry fruit hampers. Unnecessarily, the box is waste. Expensive too. Very expensive. Expensive చేస్తారు. ఆ బాక్స్ కి లోపల డ్రై ఫ్రూట్స్ ఉంటుంది 150 grams, 200 grams. But they'll charge around 1,000. కానీ ఆ బాక్స్ ఏముంది కదా, దే వాంట్ ప్రీమియం బాక్స్. దే ఆర్ నాట్ సీయింగ్ లైక్ ఏం యూజ్ అవుతుంది దాని వల్ల అనేది. జస్ట్ దే వాంట్ టు గివ్ అ గుడ్ లుకింగ్ గిఫ్ట్. ఐడియా ఫీల్ చేశాను. ఈ స్టేజ్ వరకు రావడానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఒక ముగ్గురికి ఎవరు చెప్తారు? My father and few of my friends and my mom, dad and my friends. Friends. Yes. Super. And all the entrepreneurs అందరికి what would you like to say? Work hard, don't be lazy, get up early morning, sit, focus, like plans చేయండి. ఈరోజు ఏమేమి ఉన్నాయి అన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక నోట్ చేసుకొని పెట్టుకోండి, అలారం పెట్టుకోండి, మర్చిపోవద్దు, క్లయింట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. Got it. Superb, and thank you so much for coming. And చాలా మంచి విషయాలు అయితే మీరు మాతో పంచుకున్నారు సాజిద్ గారు. ఇట్ మీన్స్ లాట్. అండ్ మీరు ఏదైతే గో ఫ్రెష్ అండ్ గోరా చేస్తున్నారో మిల్క్ సంబంధించి, ఘీ సంబంధించి, వీలైతే మన ప్రేక్షకులకి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ప్రొడక్షన్ చేస్తారో చూపించే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం మా ప్రేక్షకులకి ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే, ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్, they can call. 100%. సో ఏదైనా కామెంట్ కనుక మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, అదే మీ దగ్గర తీసుకొస్తాను. 100%. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. Thank you for calling me. యా. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ పాడ్కాస్ట్ విత్ అన్ ఆంట్రప్రెన్యూర్ సాజిద్ రెడ్డి. సో మరొక ఇండస్ట్రీ పాడ్కాస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్ లో కాఫీ విత్ రాజ్ అని చెప్పి ఒక పేజ్ ఉంది, ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా రాజ్_పసుపులేటి అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ కూడా ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. థ్యాంక్స్.